హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ కూర అంటే పులుసు అండి. సో వంకాయ పులుసు ఎండు చేపలు వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నాము. ఓకేనా. సో ముందుగా అయితే మనం ఇలాగా ఒక మూకుడు పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి. అది కాస్త హీట్ అయ్యాక దాంట్లోకి పసుపు వేసుకున్నాము. దాని తర్వాత ఏంటంటే మనం ఎండు చేపలు ఏం చేసామంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని చక్కగా వాష్ చేసుకున్నాం అన్నమాట కాసేపు. సో ఆ ఎండు చేపల్ని ఇలాగా ఆయిల్లో వేసేసుకొని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. సో పెద్దగా టైం ఏం పట్టదు, ఇవి తొందరగానే వేగిపోతాయి అన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వస్తుంది అనమాట. సో అలా వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఇలాగ చక్కగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకున్నామండి ఒక గిన్నెలోకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అదే మూకుడులో నూనె కూడా ఏం వేసుకోవట్లేదు. సో దాంట్లోనే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాము. పసుపు ఏమీ వేయక్కర్లేదు, మనం ముందుగానే ఆయిల్లో వేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా మగ్గించుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి ఇలాగ మూత పెట్టేసి కాసేపు వదిలేస్తే అవి మగ్గుతాయి. అవి మగ్గేలోపు మనం వంకాయలు కూడా కట్ చేసుకుందామండి. సో ఇలాగ కట్ చేసేసుకొని వాటర్లోకి వేసేసుకుంటే కొంచెం కలర్ పోకుండా ఉంటుందన్నమాట. వంకాయలు మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వంకాయలు పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలానే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. సో అలాగా వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, అవి మూకుల్లోకి వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి మనకి. సో ఇలాగ వంకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు అలా వదిలేయండి, వంకాయ ముక్కలు మగ్గుతాయి. ఓకేనా. సో అవి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకుంటున్నాము, తగినంత ఉప్పు, అలానే కారం. మనం స్టార్టింగ్లో ఎక్కడ కూడా సాల్ట్ ఏమి వేసుకోలేదు కదా, సో డైరెక్ట్గా ఇప్పుడు ఉప్పు అనేది వేసుకుంటున్నాము. అలానే కారం కూడా వేసుకున్నాము. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాము. సో పులుసు కాబట్టి వంకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఎలా అయితేనే బాగుంటుంది. అదే ఎగురు అనుకోండి చిన్నగా కట్ చేసుకుంటాము. సో ఇలాగా చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే వేసేసుకుందామండి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అనుకోండి. సో 2 గ్లాసుల వరకు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. సో ఇలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నవి ఎండు చేపలు ఉన్నాయి కదండి, సో అవి వేసేసుకుందాము. సో ఇలాగా బాగుంటుంది వంకాయ కర్రీలో, ఇలాగ ఎండు చేపలు చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలాగా కలిపేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎండు చేపలు, వంకాయ ఇదంతా కూడా చక్కగా ఉడికి ఇలా అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం దీంట్లోకి పులుసు వేసేసుకుందాము, చింతపండు పులుసు. సో పులుసు కూడా చక్కగా ఇలాగా నీట్గా వేసేసుకున్నాము. సరిపడినంత వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో మనం పులుసు వేసుకున్నప్పుడు చూసుకోండి, మీరు టేస్ట్ చూసి పులుపు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా సరిపోతుందా లేదా అని చూసుకోండి. మళ్ళీ ఎక్కువైతే బాగోదు కాబట్టి. సో ఇలాగా పులుసు వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఇలాగా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని గ్యాస్ కట్టేసుకోవడం, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం, అంతేనండి. కర్రీ అయితే రెడీ అనమాట. చాలా ఈజీగా ఉంది కదా.